ఈరోజు మనము చిక్కుడుగాయ కర్రీ చేసుకునే విధానం చూద్దాము. ఒక అరకిలో చిక్కుడుగాయలు తీసుకొని ఒలుచుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను. 2 ఎర్రగడ్డలు కోసుకున్నాను, మీడియం సైజు 2 ఎర్రగడ్డలు, కొంచెం కరివేపాకు, కొంచెం కరివేపాకు, 3 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు 3 తీసుకున్నాను. తెల్ల నువ్వులు 3 స్పూన్లు, 1 స్పూను శనగకాయ పప్పులు, 12 తెల్లవాయలు ఒలిచి పెట్టుకున్నాను. దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 కనపరాలు, 12 తెల్లవాయలు, 2 స్పూన్లు శనగకాయ పప్పులు, పచ్చి కొబ్బరి 1 ముక్క, దాల్చిన చెక్క కొంచెం, 3 లవంగాలు, ఒక 2-3 స్పూన్లు తెల్ల నువ్వులు, ధనియాలు 2 స్పూన్లు, చింతపండు ఉసిరేగమైన, ఇవన్నీ వేయించుకుందాము. చూద్దాము, మళ్ళా చూద్దాం. ఇప్పుడు గోలం పెట్టుకున్నాం కదా, శనగకాయ పప్పులు సన్న మంట మీద వేయించుకుందాము. ఇప్పుడు చెక్క లవంగాలు, ఇప్పుడు ధనియాలు, ఇవి మాత్రం వేయించుకుంటే చాలు. స్టవ్ బంద్ చేద్దాం. ఇన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కొంచెం అల్లం, అన్నీ మిక్సీ పడతాను. చింతపండు, అన్నీ మిక్సీ, చింతపండు నానబెట్టిన నీళ్ళు అన్నీ మిక్సీకి పట్టుకొని చూద్దాం. కారం 2.5 స్పూన్, 3 స్పూన్లు అయినా వేసుకోవచ్చు మీరు తినేంత. నేను 2.5 స్పూన్ కారం వేసినాను. ఇప్పుడు మిక్సీ కొడదాం. ఇంకా కూర పెట్టినాను, స్టవ్ ముట్టించి ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం. మూడు స్పూన్లమైన ఆయిల్, ఇప్పుడు 1 స్పూను పోపు దినుసులు, ఇప్పుడు కరివేపాకు, ఎర్రగడ్డ, కొంచెం వేగినాక చూద్దాం. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఆనియన్, ఇప్పుడు టమాటా,
కారం వేసుకున్నాం కదా మనము మసాలా, 1 స్పూన్ పసుపు, రుచికి సరిపోయిన రాళ్ళుప్పు. ఈ మసాలా 5 నిమిషాలు బాగా పచ్చి వాసన పోయిందాక వేగనిద్దాం. టమాటా మగ్గుతుంది, మసాలా అంతా మగ్గినాక చూద్దాం. ఇప్పుడు అంతా మసాలా మగ్గింది, మనము చిక్కుడుకాయలు వేసుకుందాం. చిక్కుడుకాయలు వేసుకొని ఇలా బాగా అంతా కలుపుకున్నాం. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసున్నర నీళ్ళు, 1 గ్లాసున్నర నీళ్ళు పోసుకొని మూత పెట్టుకుందాం. 3 విజిల్ రానిచ్చుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం పైన. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టాం కదా, కుక్కర్కి 3 విజిల్ వచ్చినా చూద్దాం. మూత తీసినాను. చిక్కుడుకాయల కర్రీ ఇలా చేసుకొని మీరు కూడా ఎలా ఉందో తిని నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.